VG24 న్యూస్కి స్వాగతం. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని వెలిన గ్రామాల అభివృద్ధిలో భాగంగా మడికొండ గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 64, 46 డివిజన్లలో 3 కోట్ల నిధులతో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి కొబ్బరికాయ కొట్టి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మడికొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని, మడికొండ గ్రామ ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా ప్రజాపాలన అందించడమే తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నిరక్షరాస్యతకు గురైన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, ఆరోగ్యం, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి డివిజన్లో సమానంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి రోడ్, డ్రైనేజీలు, పైప్ లైన్ పనులు, ఓపెన్ జిమ్లు వంటి ప్రయోజన కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతే ప్రధానమని, నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఆవాల రాధికారెడ్డి, సులోచన, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాలె రఘుచందర్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక డివిజన్ అధ్యక్షులు కుర్లా మోహన్, వస్కుల నాగరాజు, కాలనీ అధ్యక్షుడు కల్లెపు భిక్షపతి గౌడ్, కాలనీవాసులు, ప్రజలు, డివిజన్, మండల గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు అలాగే కన్సర్న్ కార్పొరేటర్ మా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే వెస్ట్ సిటీలో ప్రత్యేకంగా వెస్ట్ సిటీ వాసులైన వారు అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, మంచి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు. వాళ్ళు కొన్ని విషయాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యల పట్ల ఇమీడియట్లీ నేను, కమిషనర్ గారు, మా నాయకులు అందరూ స్పందించి వారు అడిగినవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎన్వాల్వ్మెంట్ కాపాడే బాధ్యత, అంటే ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరికీ అనేది వారు కూడా గుర్తు చేసింది. సో చాలా సంతోషం. ఈ కాలనీకి వస్తే ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఒక నీట్గా ఉంటుంది కాలనీ. సో అందరూ కూడా ప్రజలు వెస్ట్ కాలనీ లాగా మంచిగా ఒక సొసైటీ ఫామ్ చేసుకుని కాలనీలన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మనం, అదే బయట దేశాలకు పోతే ఒక చాక్లెట్ చెత్తను కూడా బయటపడి అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తాం. అని మన దురదృష్టం, మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడుతున్నాం. ప్లాస్టిక్ ఫ్రీ కావాలి మన కంట్రీ. ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఎన్వాల్వ్మెంట్ కాపాడిన వాళ్ళని కూడా అవుతాం. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. వెస్ట్ సిటీకు ఇంకా 46, 64 డివిజన్లకు వాటికి కూడా టెండర్ కంప్లీట్ కానీ మిగతా పనులు కూడా అవుతాయి. మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టాపిక్ మీ అందరికీ తెలుసు, సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు, నోరుకు వచ్చినట్టు మాట్లాడారు. కనీసం కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. అది మనం మహాభారతంలో చూస్తున్నాం. నీకు ప్రగల్భాలు కొట్టేటోడు ఎవరతను, ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకో. నువ్వు దొంగవైనట్టు ఉల్టా చోట్ కోతువాళ్ళకు డాటే అంటావు. దొంగడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ ఆయన 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట, వచ్చి మళ్ళీ వాళ్ళందరి సంగతి చూస్తాడట. అన్ని ప్రగల్భాలు వద్దు. ఉత్తమ కుమారుడు లాగా మహాభారతంలో వాడు ఉండే ఉత్తమ కుమారుడు. వాడు మొత్తం కౌరవ సైన్యాన్ని నేను ఒక్కనే ఓడగొడతాను ప్రగల్భాలు కొడతాడు. అటువంటి కేటీఆర్ నీ ప్రగల్భాలు మార్చుకో, పద్ధతి మార్చుకో, సహకరించు. నువ్వు దొంగవు కానప్పుడు నువ్వు ఇంప్రూవ్ యువర్ పోయి నువ్వు చెప్పు, నాకేం సంబంధం లేదు. నువ్వే కదా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీ పీపుల్ పెట్టుకుని ఈరోజు ఆ అధికారులందరూ జైల్లో పొందుతున్నా. సిగ్గనిపిస్తలేదా? ఇంకా నువ్వు వచ్చి మీడియా ముందు ఇష్టానుసారంగా నోరు పాడేసుకొని మాట్లాడుతున్నావు. ఒక కమ్యూనిటీ పీపుల్ అందరూ ఇప్పుడు పోలీస్ అధికారులందరూ జైల్లో మగ్గుతున్నారు. ఎవడి వల్ల? నీ వల్లనే కదా. శివధర్ రెడ్డి ఉన్నాడు అప్పుడు ఇంటెలిజెన్స్, లేకుంటే ఇంకెవరో ఉన్నారంటున్నావు. శివధర్ రెడ్డి ఇటువంటికి ఎంకరేజ్ చేయలే. ఆయన ఒక మంచి అధికారి కాబట్టి వాళ్ళ డీజీగా అయ్యాడు. నువ్వు చేసిన విధవ పనులకు, నీ హరీష్ రావు నువ్వు చేసిన విధవ పనులకు నీ సొంత చెల్లె ఇంటి నుండి వచ్చే చెప్పింది,
లాస్ట్కు మా ఇంటి అల్లుని కూడా ఇడిచిపెట్టలేదు. వెదవల్లారా మీరు ఇప్పుడైనా మారండి. మీరు ఇంకా ఉద్యమకారులని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు ఇంత కాదు. మా అయ్య చుట్టూ దయ్యాలు చేరిందని చెప్పింది. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. కేటీఆర్ ఏదైతే మీడియా ముందుకు వచ్చి డైలాగులు కొడుతున్నాడో ఆ డైలాగులు మానుకో కేటీఆర్. ఇప్పటికైనా సిట్టుకు సహకరించు. అలాగే ఇక్కడ మా మంత్రి, మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు పర్వతగిరిలో, ఆయన కూడా నాటకాలు తెలుసు. ఆయనకు కూడా ఇవాళ రేపు సమన్స్ వస్తాయి. ఆయన కూడా ఇక్కడ కూడా ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు అనే సమాచారం పైన రాయపర్తి మండల అధ్యక్షుడిపై కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. సో తప్పనిసరిగా ఆయనకు కూడా త్వరలో సమన్స్ వస్తాయి. నువ్వు సమాధానం చెప్పాలి. మీరంతా చేసిన ఆకృష్టాలు, ఆకృత్యాలు, ఈ తెలంగాణను సర్వనాశనం చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఈ కుటుంబం మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన సమాజం చూస్తుంది. సమాజం అందరు కూడా ఈ రోజు మీకు కాల్చి కర్ర వాత పెట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి జ్ఞానాలు వస్తలేవు. ఎంతసేపు సీఎం గారిని ఏకవచనంతో బోధించడం మానుకోని నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.